టాలీవుడ్ లో ఈ ఏడాది ఓపెనింగ్స్ విషయంలో పాన్ ఇండియా మూవీల మధ్య భారీ పోటీ ఉండేలా ఉంది. అన్ని క్రేజీ మూవీలే. పుష్ప టీజర్ అనౌన్స్మెంట్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ మతి పోగొట్టే ఛాన్స్ ఉంది. అందరికంటే కల్కి 2898 ఏడి మూవీ మీదే అందరికీ కన్నుంది. 4 తెలుగు సినిమాల నైజాం ఓపెనింగ్స్ తో పాటు నార్త్ ఇండియా ఓపెనింగ్సే చాలా కీలకంగా మారుతున్నాయి. ఎందుకు? టేక్ ఎ లుక్. కల్కి సినిమా మే 9న వస్తుందా, వాయిదా పడుతుందా అనే డౌట్లు ఈ నెలలోనే తేలబోతున్నాయి. ఒకవేళ ఈ సినిమా విడుదల వాయిదా పడకపోతే ఓపెనింగ్స్ విషయంలో కొత్త రికార్డుల మీదే అందరి కన్ను ఉంది. ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ మీద కూడా అంచనాల భారం పెరిగింది. పాన్ ఇండియా మూవీలకు హిందీ మార్కెట్ తర్వాత తెలుగు మార్కెటే పెద్ద బలం. అలాంటి టాలీవుడ్ మార్కెట్లో వసూళ్ల వరద ఎక్కువ వచ్చింది నైజాం నుండే. అందుకే అక్కడ అలానే నార్త్ ఇండియాలో కొన్ని సినిమాలు ఈ ఏడాది సినీ సునామీ తెచ్చేలా ఉన్నాయి. ఓపెనింగ్స్ తో రికార్డులు బ్రేక్ అయ్యేలా ఉన్నాయి. ప్రభాస్ సినిమాలకు అలాంటి రికార్డులే గతంలో వచ్చాయి. సలార్ మూవీకి నైజాంలో 22 కోట్లు వస్తే ఆదిపురుష్ కి 14 కోట్లు, రాధేశ్యామ్ కి 10 కోట్లు ఓపెనింగ్స్ నైజాంలో దక్కాయి. అదే RRR కి మాత్రం 23 కోట్ల ఓపెనింగ్స్, గుంటూరు కారానికి 17 కోట్లు, సర్కార్ వారి పాటకి 13 కోట్ల ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ గా ఈ నంబర్స్ చిన్నవేమో కానీ నైజాం మార్కెట్ విషయంలో ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే రికార్డే. అవే ఈసారి బద్దలయ్యేలా ఉన్నాయి. పుష్ప మూవీ నైజాంలో 11 కోట్ల ఓపెనింగ్స్ రాబడితే భీమ్లా నాయక్ 12 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టాయి. ఇలా గతం ఘనంగానే ఉంది. కాబట్టే రాబోయే కొత్త సినిమాల టోటల్ ఓపెనింగ్స్ మీద నైజాం ఓపెనింగ్స్ ప్రభావం భారీగానే ఉండేలా ఉంది. అంచనాల భారం పెరిగిపోతుంది. పుష్ప 1 కి నైజాంలో 11 కోట్ల ఓపెనింగ్స్ వస్తే ఈసారి ఈ లెక్క 25 కోట్లు ఉండొచ్చంటున్నారు. పుష్ప సీక్వెల్ కి 25 కోట్ల ఓపెనింగ్స్ ఒక్క నైజాం నుండే వస్తే ఇది RRR టోటల్ కలెక్షన్ ని దాటే ఛాన్స్ ఉందని లెక్క కడుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన RRR ఓవరాల్ గా 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే నైజాంలో మాత్రం ఈ మూవీ ఫస్ట్ డే వసూళ్లు చూస్తే 23 కోట్లని తేలింది. సో ఇప్పుడు దేవరాతో తారక్ దండెత్తే ఈ లెక్క 25 కోట్లను మించే అవకాశం ఉందంటున్నారు. నైజాంలో సలార్ 22 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టడం వల్లే 1000 కోట్లను రీచ్ అయ్యే రేంజ్ లో సినిమా దూసుకెళ్లిందన్నారు. RRR, బాహుబలి 2 వసూళ్లకి కూడా నైజాం ఓపెనింగ్స్ తో ముడిపెట్టారు. అదే నిజమైతే చరణ్ గేమ్ చేంజర్ కి కూడా 25 కోట్ల ఓపెనింగ్స్ కేవలం నైజాం మార్కెట్ నుండే వస్తే అది 1000 వాలా అనొచ్చు. అలా నైజాంతో పాటు నార్త్ ఇండియా ఓపెనింగ్స్ విషయంలో 1000 కోట్ల వసూళ్లకు ఇదో సూచిక అనేస్తున్నారు.